'రంజిత్' సినిమా 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ని సరిగ్గా తీసుంటే ఒక కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అయ్యే పొటెన్షియల్ ఉంది. కానీ ఏం చేశారంటే మరీ ఎక్స్‌ట్రా స్టోరీని, ఇంకా వర్క్ అవ్వని కొన్ని అన్నెసెసరీ సీన్స్‌తో, అనవసరంగా కాంప్లికేట్ చేసిన స్క్రీన్ ప్లేతో లెంథీ ఫీలింగ్ తెప్పించారు. కానీ సినిమాలో ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే డిజావో లాంటి ఒక కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని కొంత పోర్షన్ బావుంటుంది థ్రిల్లింగ్‌గా. ఆ మధ్యలోని ఆ కొంత రన్ టైమ్ కోసం ఒకసారి చూడదగ్గ థ్రిల్లర్. స్క్రిప్ట్ మాత్రం రిఫ్రెషింగ్‌నే. కానీ ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ చేశారు. కొందరికి ఆ వన్ టైమ్ వాచబుల్ అని కూడా అనిపించకపోవచ్చేమో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా తీయాలనే కలతో ప్రెజెంట్ ఒక ఛానెల్‌లో ప్రాంక్ చేస్తూ ఉండే హీరో రంజిత్ అలియాస్ ఆసిఫ్ అలీ గారు ఒకరోజు అతని ప్రాంక్ వలన సజ్జు కురూప్ గారికి నష్టం కలిగిస్తారు. ఆ నష్టం వలన సజ్జు కురూప్ గారు ఏం చేశారు? ఆ ప్రాంక్ టైంలోనే హీరోకి జరిగిన మరొక ఇన్సిడెంట్ ఏంటి? చివరికి వీరి జీవితాలు ఎలా మారాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్‌గా ఎండింగ్‌కి ప్రాంక్ వలన ఎంతమందికి నష్టం కలిగిస్తున్నారు అనే పాయింట్‌ని టచ్ చేశారు. ఎన్నో సినిమాల్లో ఏదో ఒక సినిమాలో ఈ పాయింట్‌ని చెప్పకపోతారా అని చూసా. చివరికి ఈ సినిమాలో చెప్పారు. అండ్ టైటిల్‌కి తగ్గట్టుగా ఆ 'రంజిత్' సినిమా అనే విధంగా మొత్తం అంతా కూడా 'రంజిత్' సినిమా చుట్టూనే తిరుగుతుంది. అలాగే స్టార్టింగ్ ఇంట్రడక్షన్స్ కూడా బావుంటుంది. స్ట్రెయిట్‌గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ ప్రాంక్‌ని, డిజావోని, సినిమాని, లవ్ స్టోరీని, ఒక మర్డర్‌ని ఇలా ఇన్ని కనెక్ట్ చేయడం చూస్తే ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత స్టోరీ ఉందో. నిజానికి ఇంత స్టోరీ వలన ఏమో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఆసిఫ్ అలీ గారు, సజ్జు కరూప్ గారు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌ని ఏం జరిగిందో చూపించకుండా సస్పెన్స్‌తో బాగా హ్యాండిల్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్స్ చాలా బాగున్నాయి. తెలుగు సాంగ్స్ అంతేం అనిపించలేదు నాకు. మైనస్ పాయింట్స్ ఓవర్ స్టఫ్డ్ స్టోరీ అండి. పోనీ స్టోరీ ఎక్కువైనా స్ట్రెయిట్ టు ద పాయింట్ అంటే లవ్ సీన్స్, లవ్ సాంగ్స్ ఏమాత్రం ఫీల్ కలిగించని లవ్ స్టోరీ దీనితోనే సగం ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ అయితే లాస్ట్ 20-30 మినిట్స్ తప్ప మిగతాదంతా ఏదో ఒకటి లోడ్ చేసినట్టుగా ఉంది. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా కాంప్లికేట్ చేశారు. కాంప్లికేట్ అనే కంటే కన్ఫ్యూజ్ అనడం బెటర్ ఏమో. చాలా మందికి ఏంటి ఏది వెనక ఏది ముందు కనిపెట్టుకోలేని క్వశ్చన్ వస్తుంది. స్టార్టింగ్లో ప్రాంక్ అయిపోయే టైంలో క్యాబ్ వచ్చేస్తుంది. అంత ప్రాంక్ చేసినా కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతారు అతను. చిన్న చిన్న విషయాలను కూడా ఫైట్స్ లాంటివి పెట్టి పెద్ద సీన్స్ లాగా చేశారు. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. చాలా మందికి ఏంటి సుజ్జు కురుప్ గారు అలా సీరియస్ అవుతూనే ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. సో పైగా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది. సినిమా ముందుకెళ్తున్న కొద్ది కన్ఫ్యూజన్గా మారుతుంది. సో లెంథీ ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ లాస్ట్లో బాగుంటుంది. సో ఓన్లీ ఆ థ్రిల్లింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దానికోసం ఒకసారి చూస్తానంటే చూడండి. దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎ గుడ్ పొటెన్షియల్ బట్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.